బీసీ గర్జన ప్రభుత్వాన్ని కదిపిందా? అందుకనే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ గా ఇంకొక ర్యాలీకి పిలుపునిచ్చారా? బీసీ సింహ గర్జన ప్రకటన వెలువడిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వము అనేక కుట్రలు చేసింది. ఇందులో ఉన్న అంశాలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు కథనాలు వాళ్ళకు కావాల్సిన పేపర్ల ద్వారా రాసించే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఈ సభను అడ్డుకోవడానికి పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి ఆ సభకు అనుమతి రాకుండా నిరాకరించే విధంగా ప్రయత్నం చేశారు. అదే విధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఈ సభకు వచ్చే వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేని కార్యక్రమాలని సృష్టించి వాటిని సాకుగా చూపించి రోడ్ల మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసినంత మాత్రాన మేము భయపడ్డమో లేదంటే వెనకడుగు వేయడమో ఉండదు. వీటన్నింటికీ కూడా సమాధానం చెప్తాం. సో ఇదన్నమాట సింహ గర్జనకు సంబంధించి అధికార పక్షంలో ఉండే వాళ్ళను కూడా కదిపిన పరిస్థితి. కేవలం సింహగర్జన ఎజెండా మాత్రమే కాదు, బీసీల ఆత్మగౌరవం, అధికారం, ఐక్యమత్యం కోసం జరుగుతున్న ఈ సభ. వేలాదిగా ఆల్రెడీ తరలివస్తున్నారు. సభ ముగిసే వరకు లక్షలాది మంది బీసీలు కూడా ఒక సింహ గర్జన ఏపీ నుండి చేయబోతున్నారు.